నమస్తే రాష్ట్రవ్యాప్త సమాచారం ఏపీ రౌండప్ కు స్వాగతం. నేను సోమరాజ్. ముందు హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లాలో ఘోరం, చేపల చెరువులో విషం కలిపిన దుండగులు. కష్టాల సాగులో కోనసీమ కొబ్బరి రైతులు, మద్దతు లేక కుదేలవుతున్న అన్నదాతలు. అందమైన బొమ్మలకు జీవం పోస్తున్న కృష్ణావాసి, సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా కళారూపాలు. కాలగర్భంలో చారిత్రక సంపద, శిథిలావస్థకు చేరుకున్న పెద్దనపాడు దేవాలయం. చెరువులో ఉండాల్సిన చేపలు బయట చనిపోయి ఉండడాన్ని చూసిన ఆ గ్రామస్తుల గుండె చెరువైంది. లక్షల రూపాయలు విలువ చేసే వందల కొద్దీ చేపలు మృత్యువాత పడడం కన్నీళ్లు తెప్పించింది. నీళ్లలో విషం కలిపారని తెలుసుకున్న గ్రామ గంగపుత్రులు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి మార్కెట్కు తెచ్చిన కనీస మద్దతు ధర కరువైంది. రైతులు గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. శ్రమకు వచ్చి పండించిన పంటను అమ్మేందుకు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాయక తప్పని పరిస్థితిలో రైతులు తక్కువ ధరకే విక్రయించి ఇంటిబాట పడుతున్నారు. ఆ కళాత్మకతకు బహుముఖ పార్శ్వాలు, ఆ కళకు తలుపులేనో, ఒక్క చిత్రం సంకేతాలెన్నో. ప్రకృతి పరవశం, ప్రకృతి రమణీయత, పురుషుడి ఔన్నత్యం, మహిళ అంతరంగం చూస్తే అదే స్ఫూర్తితో కళ మన గుండెలను తాకాలి. అప్పుడే కళ అర్థం పరమార్థం నెరవేరినట్టు. లక్షలాది పెయింటింగ్లకు ప్రాణం పోసిన ఓ అభినవ ఆర్టిస్ట్ పై జెమిని న్యూస్ స్పెషల్ రిపోర్ట్. పురాతన చరిత్రకు అధికారుల నిర్లక్ష్యపు చెదలు పట్టాయి. ఒకప్పుడు శోభాయమానంగా ఓ వెలుగు వెలిగిన ఆలయాలు నేడు వెలవెలబోతున్నాయి. ధూప దీప నైవేద్యాలకు నొచ్చుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. జబ్బు ఒక్కటైతే మందు మరొకటి అన్నట్టు ఆలయం పేరు చెప్పి తెచ్చుకున్న నిధులతో పక్కనే కళ్యాణ మండపం కట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నాటి ఘన చరిత్రకు మోగ సాక్ష్యాలుగా నిలుస్తున్న కడప జిల్లా పెద్దనపాడు పురాతన ఆలయాలపై ఒక కథనం. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పెద్దనపాడు గ్రామం ఇది. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టకవుల్లో పెద్దనమాత్యులు ఒకరు. ఆయన పేరుతో వెలసిన గ్రామమే పెద్దనపాడు. పెద్దనపాడు గ్రామ సమీపంలో ఎంతో ఘనచరిత్ర కలిగిన పురాతన ఆలయాలున్నాయి. శ్రీకృష్ణ గోపాలస్వామి, వీరభద్రస్వామి, శివలింగేశ్వర స్వామి, శ్రీ రామాంజనేయ స్వామి, మహాలక్ష్మీదేవి ఆలయాలున్నాయి. అయితే అవి మరుగున పడి ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. నాడు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు శోభాయమానంగా ఓ వెలుగు వెలిగిన ఆలయాలు నేడు వెలవెలబోతున్నాయి. నాటి ఘనచరిత్రకు మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. విజయనగర రాజుల కాలం నాటి శాసనాలు సైతం మరుగున పడ్డాయి. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఆలయాల విగ్రహాల కింద నిధి నిక్షేపాల కోసం దుండగులు త్రవ్వకాలు జరిపారు. కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయగా మరికొన్ని విగ్రహాలను దొంగలెత్తుకెళ్లారు. పెద్దనపాడు దేవాలయాలు 2005-2006 మధ్యలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పురాతన దేవాలయాల నిధులు 1,16,00,000 రూపాయలు ఈ పురాతనమైన దేవాలయం శ్రీకృష్ణ గోపాలస్వామి దేవాలయానికి నిధులు ఇవ్వడం జరిగింది. కేవలం ఒక గెస్ట్ హౌస్, ఒక ఆర్చి నిర్మించడం జరిగింది. ఇవ్వడము నిధులు చుట్టూ కాంపౌండ్ వాలు, చిల్డ్రన్ పార్కు, ల్యాబొరేటరీసు, మినీ ఆడిటోరియము, ఇంకా కొన్ని దాళ్లకు కేటాయించడం జరిగింది. కాకపోతే అవి ఏ పనులు ఇక్కడ జరగలేదు. దీన్ని పై అధికారులు స్పందించి దీనికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. ఇదిలా ఉండగా పురాతన ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను కాజేసేందుకు కొందరు అక్రమార్కులు అడ్డదారులు తొక్కారు. వచ్చిన నిధులు ఆలయానికి ఖర్చు చేస్తే తమకేమీ మిగలదని కొత్త పని మొదలుపెట్టారు. ఆలయం పక్కనే కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. జబ్బు ఒకటైతే మందు మరొకటన్నట్లు ఆలయం శిథిలావస్థలో ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా పక్కనే సర్వహంగులతో హోటల్ నిర్మించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి ఏపీ రౌండప్ విశేషాలు. నమస్కారం.